నమస్తే, వెల్కమ్ టు ట్రూత్ న్యూస్. అనకాపల్లి జిల్లాలో ప్రభుత్వ భూమిని ఆక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండానే గత 3 సంవత్సరాలుగా ఇటుకలు బట్టి నిర్వహిస్తున్నారా? ప్రభుత్వ చెరువు నుంచి ప్రతిరోజు అక్రమంగా మట్టిని తరలిస్తూ లక్షల రూపాయలు ఆర్జిస్తున్నారా? ఈ వ్యవహారం వెనుక అధికారుల నిర్లక్ష్యమా లేక మరేదైనా కారణమా? ఇప్పుడు చూద్దాం ట్రూత్ న్యూస్ ప్రత్యేక కథనం. అనకాపల్లి జిల్లా బుచ్చేపేట మండలం రాజాం రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 328/2లో సుమారు 15 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే అనకాపల్లికి చెందిన ఓ వ్యక్తి స్థానిక ప్రజాప్రతినిధుల సహకారంతో సుమారు 7 ఎకరాల ప్రభుత్వ భూమిలో ఇటుకల బట్టి ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, సమీపంలోని రాజాం చెరువు నుంచి ప్రతిరోజు అక్రమంగా మట్టిని తవ్వి ఇటుకల బట్టికి తరలిస్తూ లక్షల రూపాయల అక్రమంగా సంపాదిస్తున్నారనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ట్రూత్ న్యూస్ రాజాం గ్రామ పంచాయతీ కార్యదర్శి సత్యబాబుని వివరణ అడగా, ఆ ఇటుకల పట్టికి గ్రామ పంచాయతీ నుంచి ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. అదేవిధంగా వీఆర్ఓ కృష్ణని వివరణ కోరగా అది ప్రభుత్వ భూమేనని, ఎలాంటి అనుమతులు లేకుండానే ఇటుకల పట్టి నిర్వహిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలింపై కూడా విచారణ చేపట్టి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ట్రూత్ న్యూస్కు వెల్లడించారు. అయితే గత 3 సంవత్సరాలుగా ప్రభుత్వ భూమిలో ఎలాంటి అనుమతులు లేకుండా ఇటుకలు బట్టి కొనసాగుతున్నప్పటికీ ఇప్పటి వరకు అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదనే ప్రశ్నలు స్థానికుల్లో వ్యక్తమవుతున్నాయి. అలాగే అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులకు భారీగా ముడుపులు అందాయనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను ట్రూత్ న్యూస్ స్వతంత్రంగా ధృవీకరించలేదు. ఈ వ్యవహారంపై ట్రూత్ న్యూస్ పరిశోధనలో మరిన్ని కీలక ఆధారాలు లభించాయి. ఆ సంచలన నిజాలు, సంబంధిత ఆధారాలతో మా తదుపరి ప్రత్యేక కథనంలో మీ ముందుకు తీసుకురానున్నాం.